ఖమ్మం జిల్లా యదురాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెడ్డిపల్లి ప్రాంత శివారులో ఉన్న డాబాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. దొంగలు దోచుకెళ్ళడానికి వచ్చిన దొంగలు ఒకసారి ఇక్కడ ఉన్న సామాన్లన్నింటినీ దోచుకెళ్లి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఇక్కడ ఉన్న డాబాలో మద్యం కనపడగానే వారికి మద్యం తాగాలనిపించి మద్యం తాగి మద్యం మత్తులో ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉండేసరికి మార్నింగ్ ఈ డాబా యజమాని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మత్తులో మునిగి తేలుతున్నారు. అయితే వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా వచ్చి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన చోటు చేసుకుంది. మనం ఇప్పుడు ఉన్నాం రెడ్డిపల్లి రమేష్ డాబాలో ఉన్నాం. రమేష్ డాబాలో ఇప్పుడు విజువల్స్లో చూడవచ్చు. తెల్లవారుజామున నిన్న తెల్లవారుజామున జరిగిన సంఘటన ఇది. నిన్న తెల్లవారుజామున డాబాలోకి ప్రవేశించిన 5గురు దొంగలు ఇక్కడ చోరీ చేసి సామాన్ అంతా చోరీ చేశారు. అదేవిధంగా ఇక్కడ డాబాలో ఉన్న వైరింగ్ని కాస్ట్లీ వైరింగ్ని మొత్తం పూర్తిగా వైరింగ్ని తెంచేసి వైరింగ్తో పాటు ఇతర సామాన్ దగ్గర సుమారు 50-60 వేల రూపాయల డాబాకు సంబంధించిన సామాను సైతం దొంగిలించి మళ్ళీ తిరిగి వచ్చారు. మందుని చూడడంతో వారికి ఏమనిపించిందో ఏమో మందు తాగాలనిపించి ఇక్కడికి వచ్చి మద్యం మత్తులో మునిగి తేలారు. మద్యం మత్తులో మునిగి తేలి 3 పోలీసులకు దొరికిపోయారు. మద్యం మత్తులో ఇక్కడే తెల్లవారుజామున వరకు పనుకొని ఉండడంతో డాబా యజమాని ఇక్కడికి చేరుకొని ఏం జరిగిందో తెలుసుకొని ఈలోపే పోలీసులకు సమాచారం అందించేటప్పుడు పోలీసులు వచ్చి వారిని అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు డాబా యజమాని మనతో ఉన్నారు రమేష్ గారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం జరిగింది అసలు? నేను 14వ తారీఖు రోజున ఈవినింగ్ ఎర్లీకి వెళ్ళిపోయా తాళాలేసి. ఆ రోజు సుమారు 6 ఆ టైంలో ఈవినింగ్ 6 ఆ టైంలో వెళ్ళిపోయి తెల్లారి మార్నింగ్ నేను 7:45 ఆ టైంలో వచ్చాను. నేను వచ్చి చూడగా మొత్తం చిందరవందరగా ఉంది. లోనకి రాగానే మొత్తం జనాలు ఉన్నారు. ఒక 5 గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు. ఆ గుర్తు తెలియని ఎవరు మీరు అని మనలిచ్చాను. నేను మనలిస్తే ఇది మేము ఇక్కడ ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వచ్చాము, మందు అవుతామని చెప్పేసి అన్నారు. మందు చూశాను నేను. అది మన దగ్గర ఉన్న అది బాటిల్లో వాడారు వాళ్ళు కూడా. చూశాను. వాళ్ళు 5 ఉండటం వల్ల నాకు కూడా కొద్దిగా ఎందుకులే అన్నట్టు నేను ఇక్కడ డాబా ఓనర్ని కాదు అన్నట్టు మాట్లాడి వాళ్ళని మందలిస్తే ఇది మా చుట్టాలది, మా బ్రదర్ది అన్నట్టు మాట్లాడినా. బయటికి వెళ్ళి 100కి డైల్ చేశా, చెప్పా. ఈలోపు సార్ వాళ్ళు వచ్చిర్రు. గమనించిన తర్వాత నేను ఏం అనలేదు వాళ్ళని. అంటే ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఈలోపు నేను నా ఫ్రెండ్స్ని పిలిపించుకున్నాను. నేను సార్ వాళ్ళు వచ్చారు. తర్వాత వాళ్ళని ఇక పోలీసులకు పట్టియడం జరిగింది. ఏం సామాను ఉన్నాయి, ఏం సామాన్ పోయాయి? సామాన్లు రాత్రి సామాన్లు ఉంటాయి కండి. బిర్యానీ హండీలు, మామూలుగా రైస్ వండేవి 20 kgs, 10 kgs, 5 kgs అవన్నీ తీసుకెళ్లారు. మెయిన్ వైరింగ్ మొత్తం ధ్వంసం చేసిరండి. అదే దాదాపు ఎక్కువ కాస్ట్ 70-80 కంపెనీకి చెందిన వైరింగ్, గోల్డ్ మెడల్ అండి. మొత్తం వైరింగ్ మొత్తం ఖరాబ్ చేసిర్రు. దానికి 70-80 వేలు దాకా ఖర్చు ఉంటుందండి వైరింగే. ఎందుకంటే అదంతా ఖరాబ్ అయింది కదా, అసలు ఏమనుకొస్తుంది. అది వైరింగ్తో పాటు పోయిన సామాను కాస్ట్ ఎంత ఉంటుంది? సామాన్ కాస్ట్ ఒక 50 వేలు దాకా ఉంటుంది. ఏమన్నారు? పోలీసులో కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చాను. నిన్న పంచనామా చేసుకుని వెళ్ళారు సార్ వాళ్ళు. అదండి. మీకు ఎన్ని రోజుల నుంచి దావా నడిపిస్తున్నారు? గతంలో కూడా చోరీ జరిగినట్టుగా తెలుస్తుంది. గతంలో ఒకసారి బోర్ తీసుకెళ్లారండి. అంటే ఇక మధ్యలో ఏం జరగలేదు. కొద్దిగా 5 years నుంచి నడుపుతున్నాం దావాను మనం. రెడ్డిపల్లి శివారులో ఉన్న డాబాను 5 years నుంచి నడుపుతున్నామని, గతంలో బోర్ మోటార్ కూడా దొంగిలించారని, ఇప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుందని డాబా యజమాని రమేష్ గారు చెప్తున్నారు. అదేవిధంగా చోరీకి వచ్చిన వారు దగ్గర సుమారు 80 వేల రూపాయల వైరింగ్ని, కాస్ట్లీ గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించిన వైరింగ్ని మొత్తం దొంగిలించారని, అదేవిధంగా బిర్యానీకి సంబంధించిన హండీలు, బిర్యానీకి సంబంధించిన సామాన్ అంతా ఎత్తుకెళ్లారని యజమాని రమేష్ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒంటరిగా ఉండడంతో ఎవరు రారని నిర్ధారించుకున్న తర్వాతనే వారు చోరీకి పాల్పడి మందును చూసే వరకు వారికి ఈ మందు తాగాలనిపించింది అనేది మనం అనుకోవచ్చు. మందు అతిగా మద్యం సేవించి ఇక్కడే వారు మద్యం మత్తులో మునిగి తేలుతూ ఇక్కడే తెల్లవారుజాము దాకా ఉండి పోలీసులకు దొరికిపోయారు. సాధారణంగా దొంగలు చోరీకి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా చేసి ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, ఎటువంటి ఆధారాలు దొరకకుండా తప్పించుకోవాలనే ఆలోచనలో ఉంటారు. కానీ ఈ విచిత్ర దొంగలు ఏమైందంటే గంజాయి మద్యం మత్తుకు అలవాటు పడిన వీరు తెల్లవారితే మళ్ళీ గంజాయి మద్యం కోసం డబ్బులు కావాల్సి వారు వీరు ఇటువంటి చోరీలకు పాల్పడుతూ ఆ మందును చూడగానే టెంప్ట్ అయి ఆ మద్యం మత్తులో ఇక్కడే నిద్రించి దొరికిపోయారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV
ఏదులాపురం మున్సిపాలిటీ నుండి.